నిత్య నిజాలు చెప్పే బిఎన్బి ఛానల్ పర్ఫెక్ట్ ఛానల్కి స్వాగతం. సిద్ధం 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 అంటూ సిద్ధానికి సిద్ధం, యుద్ధానికి సిద్ధం అంటూ రకరకాలుగా సిద్ధం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో వెళ్తున్నాడు. మొట్టమొదటి సభ విజయవంతమైంది భీమిలిలో. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ దిష్టి బొమ్మలు పెట్టారు. ఆ అల్ప సంతోషుల్లాగా అక్కడికి వచ్చిన కార్యకర్తలు వాళ్ళ మీద గుద్దుకొని వెళ్ళారు. బాగానే ఉంది, సభ దిగ్విజయం అయిపోయింది అనుకున్నారు. బాగానే ఉంది. జనము తండోపతండాలుగా వస్తున్నారట. సభ బాగానే ఉంది, సభ పెట్టే విధానం బాగానే ఉంది, సభకు జనం తరలించే విధం బాగానే ఉంది. నడి రోడ్లన్నీ నింపేసి హైవే ట్రాఫిక్లన్నీ ఆపేసి ఆర్టీసీ బస్సులన్నీ తీసుకెళ్ళిపోయి వాలంటీర్లందరినీ బలవంతాన తీసుకెళ్ళి వాళ్ళని ప్రజలకి రాకపోతే పెన్షన్లు రావు, రాకపోతే రేషన్లు రావు, రాకపోతే డోక్రా మహిళలకు డబ్బులు రావు అంటూ వాలంటీర్లు రకరకాలుగా బెదిరిస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అన్నీ చెప్పాడో చెప్పలేదో తెలియదు, కానీ వాలంటీర్లు మాత్రం బెదిరిస్తున్నారు. ఎందుకు జరుగుతుంది? వాలంటీర్లు జగన్మోహన్కి వ్యతిరేకమా? ఎందుకు జరుగుతుంది ఇలాగా? నిజానికి ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అక్కడెక్కడో కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. కాకపోతే ప్రచారాలు ఏం జరుగుతున్నాయి? జగన్ ఎప్పుడు ఒకటే మీటింగ్ చెప్తున్నాడు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు. నా అక్క చెల్లెళ్ళారా, నా తెల్లుళ్ళారా, నా అవ్వల్లారా, నా సోదరులారా, మీ అందరికీ నేను అది చేశా, మీ అందరికీ ఇది చేశా అని ఒకే రకంగా చెప్తున్నారు. కాబట్టి సభల్లో నుండి జనం తగ్గుతున్నారు అని ఒక వార్త వింటున్నాం. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ కలకత్తా నుండి కూడా యావత్తు భారతదేశంలో అందరూ కూడా జగన్ సభని శబాష్ అంటున్నారు. పథకాలు శబాష్ అంటున్నారు. మాట తప్పమంటున్నాడు, మడవం తిప్పమంటున్నాడు. ఇవన్నీ నిజమే కావచ్చును, మనమేం కాదనేది లేదు. నవరత్నాలు పలికారు. కొంతమంది ఏమో నవ్వులు పాలు అంటున్నారు. నవరత్నాలు మాట తప్పడు, మడం తిప్పడు అంటూనే మందు ఆపలేదుగా. తపాల వారీగా ఆపేస్తామన్నారు. తపాల వారీగా ఆపేశారు. ఇంతకుముందు గవర్నమెంట్ కాదు, పబ్లిక్లో అమ్మేవారు. ఎవరికో కాంట్రాక్ట్ టెండర్ ఇచ్చి ఆ టెండర్ హోల్డర్ వచ్చి వాడు అమ్మేవాడు. ఇప్పుడు అది కాదు. గవర్నమెంట్ తన ఓన్ రేషన్ డిపో లాగా, సివిల్ సప్లైస్ లాగా తన ఓన్గా తానే రన్ చేస్తుంది. ఇంతకుముందు 100 షాపులు ఉంటే ఇప్పుడు 150 షాపులు ఉండొచ్చు, లేకపోతే ఇంకా తగ్గి ఉండొచ్చు. అంతేగాని గవర్నమెంట్ ఇదివరకులాగా అమ్మట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి తగ్గిస్తాడు ఎప్పుడో తపాల్ వారీగా. ఎలక్షన్ నాటికి మందు ఆపేస్తామన్నారు. ఎలక్షన్ నాటికి మందు ఆపేస్తారు. ఎలక్షన్ రోజు ఎలాగో ఆపేస్తారు మందు. ఆ రోజు సప్లై ఉండదు, ఆ రోజు సేల్స్ ఉండదు. ఎలక్షన్కి ముందు 2 రోజుల ముందే ఆ రోజు ఆపేస్తారు. గెలిచారనుకో అదే అమలు జరుగుద్ది, లేదనుకో యథావిధి మళ్ళా తెరుస్తారు తెల్లారిపోతున్నా. అంతేనా? కాదంటారా? ఏమో మీ ఇష్టం, మీ చేతిలో ఉంది గెలిపించడం గెలిపించకపోవడం. ఇంతకుముందు మన ఈయన వచ్చాడు, ఎవరో ప్రశాంత్ కిషోర్. ఆయనకి ఎన్నో కోట్లు ఇచ్చేశారు, ఎన్నో చేశారని చెప్తున్నారు. ఆయనేమో ఇప్పుడు ఆయన ప్రశాంత్ కిషోర్ తీసేశారు.
పీకే స్థానంలో ప్రజలే మీరు నాకు గైడెన్స్ ఇచ్చేది, మీరే నా ఒక్క అదేంటి ప్రచారం చేసేవాళ్ళు అది ఇది అని చెప్తున్నాడు. అవును, మీ షర్మిల చెప్తుంది ఒక మీటింగ్కి 90 కోట్లు ఖర్చు పెట్టాడని. 90 కోట్లు ఖర్చు పెట్టినా, ఎవరు ఖర్చు పెట్టినా, ఏం ఖర్చు పెట్టినా ఆయన సొమ్మాయిని ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఇప్పటికి 6 మీటింగులు పెట్టావు, 6 మీటింగులు 400 కోట్లు ఖర్చు పెట్టావు. ఎందుకు ఆయన్ని బ్యాడ్ చేస్తున్నారు? ఒక సీఎం తన హోదాలో తనకు కావాల్సిన రీతిలో ఆయన చేసుకుంటాడు. ఆయన స్వతంత్రం ఉంది. ఆయన మీటింగ్లు ఆయన ఏమలాగని చెప్పుకుంటాడు, ఎంతన్నా ఖర్చు పెట్టుకుంటాడు. మీకేం సంబంధం? మీరెందుకు అలాగా ఆయన మీద ఆడిపోసుకుంటున్నారు? గోరు ముద్ద పెట్టాడు, అమ్మఒడి ఇచ్చాడు, సంపూర్ణ ఏంటి గృహాలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చినా మీరు ఇంకా ఆయన మీద నిందలేయడం కరెక్ట్ కాదు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. సీఎంని మరి గెలిపించే పట్టుబడతారో మరి ఏం పడతారో మీ అభిప్రాయం, మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.